హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాంటిక్స్. ఇవాళ మనం ఒక క్రేజీ పజిల్ని ట్రై చేద్దాం. ఇది చాలా కంపెనీస్లో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈ ప్రాబ్లమ్ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 4 మినిట్స్ టైం ఇస్తా. ఆ 4 మినిట్స్లో మీరు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ప్లీజ్, ఏఐ యూస్ చేయకండి, గూగుల్ చేయకండి, కామెంట్ సెక్షన్ చూడకండి. జస్ట్ మీ బ్రెయిన్ యూస్ చేసి 4 మినిట్స్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ దొరికితే కామెంట్స్లో మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేయండి. 4 మినిట్స్ కంప్లీట్ అయ్యాక నేను స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో క్వశ్చన్ చదివాక మీకు అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం క్వశ్చన్ రీడ్ చేయండి. ఆ తర్వాత టైమర్కి వెళ్ళండి. గాట్ ఇట్? సో లెట్స్ స్టార్ట్ ది ప్రాబ్లం. ఒక మనిషి ఒక రివర్కి ఈ సైడ్ ఉన్నాడు. అతని దగ్గర 3 థింగ్స్ ఉన్నాయి: ఒక లయన్, ఒక గోట్ మరియు ఒక బండిల్ ఆఫ్ గ్రాస్. ఇప్పుడు ఈ మనిషి ఈ మూడింటిని రివర్కి అవతల సైడ్కి తీసుకువెళ్ళాలి. ఓకే, కానీ అతని దగ్గర ఒక స్మాల్ బోట్ ఉంది. ఆ బోట్లో మనిషితో పాటు ఒక్కసారికి ఒక్కటే తీసుకువెళ్ళగలడు. అంటే మనిషి లయన్తో వెళ్ళొచ్చు, లేదా మనిషి గోట్తో వెళ్ళొచ్చు, లేదా మనిషి గ్రాస్తో వెళ్ళొచ్చు. సో మెయిన్ రూల్ ఏంటంటే, మనిషి ఒక థింగ్ని రివర్కి అవతల సైడ్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని వదిలేసి బోట్తో ఈ సైడ్కి మళ్ళీ రిటర్న్ రావచ్చు. రిటర్న్ వచ్చినప్పుడు అతను ఎంటీగా రావచ్చు, లేదా ఆల్రెడీ అవతల సైడ్కి తీసుకువెళ్ళిన థింగ్స్లో ఏదైనా ఒక దాన్ని మళ్ళీ ఈ సైడ్కి తీసుకురావచ్చు. సో ఈ బోట్ వన్ వే ట్రిప్ మాత్రమే కాదు, మనిషి రెండు సైడ్స్ మధ్య మల్టిపుల్ టైమ్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇదే మెయిన్ రూల్. అండ్ వీ హ్యావ్ టూ కండిషన్స్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి, లయన్ మరియు గోట్ని మనిషి లేకుండా ఒక సైడ్లో వదిలేస్తే లయన్ గోట్ని తినేస్తుంది. సెకండ్ కండిషన్, గోట్ మరియు గ్రాస్ని మనిషి లేకుండా ఒక్క సైడ్లో వదిలేస్తే గోట్ గ్రాస్ని తినేస్తుంది. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే, ఈ మనిషి లయన్, గోట్, గ్రాస్ మూడింటిని సేఫ్గా రివర్ అవతల సైడ్కి తీసుకువెళ్ళాలి. అట్ ఏ టైం మనిషి తనతో పాటు ఒక్కదాన్ని మాత్రమే తీసుకువెళ్ళగలడు. అవతల సైడ్కి వెళ్ళాక ఆల్రెడీ తీసుకెళ్లిన థింగ్ని మళ్ళీ ఈ సైడ్కి తీసుకురావచ్చు. కానీ ఎక్కడ కూడా లయన్ గోట్ని తినకూడదు, గోట్ గ్రాస్ని తినకూడదు. సో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఎవరిని ఫస్ట్ తీసుకువెళ్ళాలి, ఎవరెవరిని మళ్ళీ యువతల సైడ్కి తీసుకురావాలి, లాస్ట్కి మూడింటిని సేఫ్గా అవతల సైడ్కి ఎలా తీసుకువెళ్ళాలి. ఇది మీ ఛాలెంజ్. జస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఒక సీక్వెన్స్ చెప్పాలి. ఫస్ట్ ఎవరిని తీసుకువెళ్ళాడు, తర్వాత ఎవరిని ఇటు తీసుకువచ్చాడు, లేకపోతే మళ్ళీ ఎవరిని తీసుకువెళ్ళాడు, అట్లా మీ ఇష్టం. ఒక సీక్వెన్స్ని తెచ్చి మూడింటిని ఏదీ చావకుండా అవతల సైడ్కి మనిషి తీసుకువెళ్ళాలి. ఇదే ప్రాబ్లం. గాట్ ఇట్? ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే మళ్ళా బ్యాక్ ఫార్వర్డ్ చేసి అగైన్ వినండి. మీ దగ్గర ఎగ్జాక్ట్లీ 4 మినిట్స్ ఉన్నాయి. ఏఐ యూస్ చేయకండి, గూగుల్ చేయకండి, కామెంట్స్ చూడకండి. జస్ట్ ట్రై టు సాల్వ్ ఇట్ యువర్ సెల్ఫ్. టైమర్ స్టార్ట్స్ నౌ.
సో గాయస్, టైమ్ అప్. ఇప్పుడు సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. అండ్ దీనికి మేబీ మల్టిపుల్ సీక్వెన్సెస్ ఉండొచ్చు, బట్ నాకు దొరికిన సొల్యూషన్ అయితే ఇది. ఓకే, ద థింగ్ ఈస్, ఫస్ట్ ఆ మనిషి గోట్ని అవతల సైడ్కి తీసుకువెళ్తాడు. ఎందుకో కూడా చెప్తా. బికాస్ ఒకవేళ పొరపాటున లయన్ తీసుకువెళ్తే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆ గోట్ గడ్డిని తినేస్తుంది. ఒకవేళ మనిషి గ్రాస్ని తీసుకెళ్తే ఇక్కడ ఆ మనిషి లేడు కాబట్టి అఫ్ కోర్స్ లయన్ గోట్ని చంపేస్తుంది. సో వీ హ్యావ్ నో అదర్ చాయిస్. ఫస్ట్ వచ్చేసి పక్కాగా గోట్ని మాత్రమే అవతలకి తీసుకువెళ్ళగలం. కూల్, గాట్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. ఆ మనిషి అయితే వెనక్కి వచ్చేసాడు. సో ఇప్పుడు నేను లయన్ అండ్ గ్రాస్లో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. నేనైతే గ్రాస్ని చూస్ చేసుకుంటా. గ్రాస్ని అవతల సైడ్కి తీసుకువెళ్తా. అండ్ అవతల సైడ్ నేనున్నాను కాబట్టి, ఐ మీన్ ఆ మనిషి ఉన్నాడు కాబట్టి గోట్ గడ్డిని అయితే తినలేదు. క్లియర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ గోట్ని మళ్ళీ యువతల సైడ్కి తీసుకొస్తా. ఓకే, సో ఇప్పుడు యువతల సైడ్ ఎవరున్నారు? లయన్ అండ్ గోట్ ఉన్నారు. అవతల సైడ్ గ్రాస్ ఉంది. గాట్ ఇట్. అండ్ యువతల నేను ఉన్నాను కాబట్టి, ఐ మీన్ ఆ మనిషి ఉన్నాడు కాబట్టి లయన్ గోట్ని తినలేదు. క్లియర్. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ లయన్ని అవతల సైడ్కి తీసుకెళ్ళిపోతా. గాట్ ఇట్. సో ఇప్పుడు అవతల లయన్ అండ్ గ్రాస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ లయన్ గ్రాస్ని తిందు. సో ఆ నమ్మకం మీద ఆ మనిషి మళ్ళీ యువతల సైడ్కి వచ్చి ఆ గోట్ని ఎక్కించుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు. అండ్ అగైన్ అవతల వైపుకి వెళ్ళిపోతే మనిషితో పాటు గ్రాస్, లయన్ అండ్ గోట్ మూడు కలిసి ఉంటాయి. సో అన్నీ సేఫ్గా వచ్చాయి, సేఫ్గా దాటించేసాం. సో ఇదే ఆ సీక్వెన్స్. గాట్ ఇట్. ఒకవేళ మీకు వేరే సీక్వెన్స్ దొరుకుంటే అది కూడా ఫైన్. మనకి చివరికి కావాల్సింది ఏంటంటే సేఫ్గా మూడు అవతల సైడ్కి వెళ్ళడం మాత్రమే. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ గైస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ యునో నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఛానల్. ఒకవేళ మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.